2026 టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇయర్ కాబోతుందా? ఏడాదికి 100 సినిమాలు వస్తాయి. అందులో విజయవంతమయ్యేవి కేవలం 10 మాత్రమే. 2025లో ఈ సక్సెస్ రేషియో మరీ తక్కువగా ఉంది. చివర్లో కొన్ని ఊరేగింపుగా కొన్ని విజయాలైతే దక్కాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు బాగా నిలబడ్డాయి. అదే బాక్సాఫీస్ కు కొండంత ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. 2026లో మంచి ఓపెనింగ్ కోరుకుంటుంది టాలీవుడ్. దానికి తగ్గట్టుగానే సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు, 2 డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎలా చూసినా సంక్రాంతి సీజన్ కాసుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ సందడిగానే ఉండబోతుంది. ఎందుకంటే 2026లో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు క్యూలో ఉన్నాయి కాబట్టి. వేసవిలో పెద్ది, పారడైజ్, డెకాయిట్ లాంటి ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయి. పెద్దిపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. బుచ్చిబాబు మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడని గట్టిగా నమ్ముతున్నారు ఆడియన్స్. దానికి తోడు గ్లిమ్స్, చరణ్ లుక్స్, చికిరి పాట అన్ని ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాయి. సుకుమార్ అండాదండ ఈ సినిమాపై బాగా కనిపించాయి. సో ఈ వేసవి పెద్దిదే అనడానికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మార్చిలోనే నాని పారడైజ్ కూడా వస్తుంది. నాని సినిమాలు ఈ మధ్య గన్ షాట్ లా హిట్ అవుతున్నాయి. పారడైజ్ లో నాని లుక్స్ వేరే రేంజ్ లో కనిపిస్తున్నాయి. మోహన్ బాబు విలన్ గా కనిపించడం మరో విశేషం. శ్రీకాంత్ ఓదెలా క్రియేట్ చేసిన వరల్డ్ కూడా కొత్తగా ఉండబోతుంది. పారడైజ్ తో నాని మరో మెట్టు ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అడవిశేష్ పూర్తి స్థాయి మాస్ అవతార్ లో కనిపించబోతున్న చిత్రం డెకాయిట్. ఈ సినిమా టీజర్ సర్ప్రైజ్ చేసింది. కన్నె పెట్టెరో పాటైతే దుమ్ము లేపుతోంది. వేసవిలో ఈ 3 సినిమాల ఇంపాక్ట్ గట్టిగానే కనిపించబోతోంది. ఈ ఏడాది ప్రభాస్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రాజాసాబ్ అయితే మరొకటి ఫౌజీ. హను రాఘవపూడి సీతారామంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు. ఆ ఫామ్ ఈ సినిమాతోనూ కొనసాగిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. ఈ ఏడాది చివర్లో ఫౌజీ చూడొచ్చు. అల్లు అర్జున్ అట్లీ క్రేజీ కాంబో సృష్టించే మ్యాజిక్ కూడా ఈ ఏడాదే చూడబోతున్నాం. ఇద్దరూ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ఈ సినిమాలో విజువల్స్ ఇది వరకెప్పుడు చూడని విధంగా ఉంటాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ పరంగానూ పెద్ద సినిమానే. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ కూడా ఈ ఏడాదే చూసేయచ్చు. ఏమైనా అనుకోని అవంతరాలు వస్తే తప్ప 2026లోనే ఈ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తుంది. కాకపోతే నిర్మాతలు ఓ అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ ఏడాదే రాబోతుంది. ఓజీతో తన అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ పవన్ కు వీర భక్తుడు. ఫ్యాన్స్ ని అలరించేలా సినిమా ఎలా తీయాలో తనకు బాగా తెలుసు. సో ఎలా చూసుకున్నా ఉస్తాద్ కూడా బాగా ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 2025 విజయ్ దేవరకొండకు పెద్దగా కలిసి రాలేదు. కానీ 2026లో మాత్రం కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. రౌడీ జనార్దన ఈ ఏడాదే రాబోతుంది. టైటిల్ క్లిమ్స్ ఓ లెవెల్లో కనిపించింది. అందులో విజయ్ లుక్స్, డైలాగ్ డెలివరీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి తీర్తామని నిర్మాత దిల్ రాజు కూడా గట్టిగానే చెబుతున్నారు. డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు వెంకీ త్రివిక్రమ్ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వేసవికి సరైన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న కాంబో. కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లు కలకల్లాడడం ఖాయం. ఈ సినిమాలు హిట్ అవ్వడం ఆయా హీరోలకు, వాళ్ళ అభిమానులకే కాదు, టాలీవుడ్ కూడా చాలా అవసరం. 2025లో కనిపించని హంగామా 2026లో చూడాలంటే ఈ సినిమాలు విజయ తీరాలకు చేరాల్సిందే.